ఓం శాంతి 11/8/2024 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. సమయ ప్రమాణంగా స్వరాజ్య అధికారిగా అయ్యి సర్వాత్మిక సాధనాలను తీవ్ర వేగంతో కార్యంలో ఉపయోగించండి. రివైజ్ 4/2/2001. ఈరోజు బాప్దాదా విశ్వంలో అన్ని వైపులా ఉన్న తన స్వరాజ్య అధికారి పిల్లల రాజ్య సభను చూస్తున్నారు. ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారులుగా, పవిత్రత యొక్క ప్రకాశ కిరీటధారులుగా, అధికారం యొక్క స్మృతి తిలకధారులుగా, తమ తమ భృకుటి యొక్క అకాల సింహాసన అధికారులుగా కనిపిస్తున్నారు. ఈ సమయంలో ఎంతగా స్వరాజ్య అధికారులుగా అనుభవం చేస్తారో అంతగానే భవిష్య విశ్వరాజ్య అధికారులుగా ఉండనే ఉంటారు. నేను ఎవరు, లేక నా భవిష్యత్తు ఏమిటి, ఇది ఇప్పటి స్వరాజ్య స్థితి ద్వారా మీరు స్వయమే చూసుకోవచ్చు. బాప్దాదా పిల్లల ప్రతి ఒక్కరి సదా స్వరాజ్య స్థితిని చూస్తున్నారు. ఇంద్రియాలపైన రాజ్యం చేసేది, దీన్ని బట్టే భవిష్యత్తును కూడా అర్థం చేసుకోవచ్చు అంటున్నారు బాబా. నిరంతరము ప్రతి కర్మ చేస్తూ లౌకిక అలౌకిక కార్యము చేస్తూ స్వరాజ్య అధికారి యొక్క నశ ఎంత సమయము మరియు ఎంత శాతంలో ఉంటుంది అని చూశారు. ఎందుకంటే చాలామంది పిల్లలు తమ స్వరాజ్యం యొక్క స్మృతిని సంకల్ప రూపంలో నేను అధికారి ఆత్మను అని గుర్తు చేసుకుంటారు. ఒకటేమో సంకల్పంలో ఆలోచించడం నేను అధికారిని అనే స్మృతిని మాటి మాటికి రిఫ్రెష్ చేసుకోవడం, రెండవది అధికారం యొక్క స్వరూపంలో స్వయాన్ని అనుభవం చేయడమే కాక ఈ కర్మేంద్రియాల రూపీ కర్మచారులు మనస్సు బుద్ధి సంస్కారం అనే సహయోగి సాతీలపైన రాజ్యం చేయడం అనగా అధికారంతో నడిపించడం. ప్రతి సమయం బాప్దాదా శ్రీమతంపై నడుస్తున్నారు అనే అనుభవం పిల్లలైన మీ అందరికీ ఉంది మరియు మీరందరూ శ్రీమత అనుసారం నడుస్తున్నారు. నడిపించేవారు నడిపిస్తున్నారు, నడిచేవారు నడుస్తున్నారు. ఇదే విధంగా ఓ స్వరాజ్య అధికారి ఆత్మలు, మీ స్వరాజ్యంలో మీ సర్వ కర్మేంద్రియాలు అనగా కర్మచారులు, మీ మనస్సు బుద్ధి సంస్కారాలు అనే సహయోగి సాథీలన్నీ, ఈ కర్మేంద్రియాలు కనబడేటివే కాకుండా మనస్సు బుద్ధి సంస్కారం కూడా మీ సహయోగి సాథీలు, ఇవి కూడా మీ ఆజ్ఞ అనుసారం నడుస్తున్నాయా? ఒకటి రెండు కర్మేంద్రియాలు కొద్దిగా వయ్యారాలైతే చూపించడం లేదు కదా. మీ రాజ్యం, ఈ శరీరం అనే రాజ్యం లా అండ్ ఆర్డర్కు బదులు లవ్ అండ్ లా ప్రకారం యథార్థ రీతిగా నడుస్తూ ఉందా? ఏమని భావిస్తున్నారు? నడుస్తున్నాయా లేక కొద్దిగా పెడచెవిన పెడుతున్నాయా? నా చెయ్యి, నా సంస్కారం, నా బుద్ధి, నా మనస్సు అని మీరు అంటున్నప్పుడు నాది అనే వాటిపైన నేను అధికారిగా ఉన్నానా, లేకుంటే ఒకసారి నాది అనేది అధికారిగా అయ్యి ఒకసారి నేను ఆత్మ అధికారిగా అవుతున్నాను? శరీరాన్ని ఒకసారి నేను నాది అనుకునేది, ఒకసారి ఆత్మను అనుకునేది. ఓ స్వరాజ్య అధికారులు సమయ అనుసారం ఇప్పుడు సదా మరియు సహజంగా అకాల సింహాసన అధికారులుగా అవ్వండి. అప్పుడే ఇతర ఆత్మలకు తండ్రి ద్వారా జీవన్ముక్తి మరియు ముక్తి యొక్క అధికారాన్ని తీవ్ర వేగంతో ఇప్పించగలరు. ఇప్పుడు సమయం యొక్క పిలుపు తీవ్ర వేగంగా మరియు బేహద్దుగా ఉంది. చిన్న రిహార్సల్ చూశారు, విన్నారు, ఒకేసారి బేహద్దు దృశ్యాన్ని చూశారు కదా. ఆర్తనాదాలు కూడా బేహద్దుగా, మరణించడం కూడా బేహద్దుగా, మరణించిన వారితో పాటు జీవించిన వారు కూడా తమ జీవితంలోని ఆందోళనతో మరణిస్తున్నారు. ఇలాంటి సమయంలో స్వరాజ్య అధికారులై ఆత్మలు కదా, మరి స్వరాజ్య అధికారి ఆత్మలైన మీ కార్యము ఏది? మీరు ఎలాగైతే భూకంపం వచ్చినప్పుడు ఇది చెయ్యాలి, తుఫాన్లు వచ్చినప్పుడు అది చెయ్యాలి, అగ్ని అంటుకుంటే ఇది చెయ్యాలి అని స్థూల సాధనాల కోసం చెప్తారో, అలా శ్రేష్ఠ ఆత్మలైన మీ వద్ద సర్వశక్తులు, యోగ బలము, స్నేహం అనే అయస్కాంతం ఇలా ఏవైతే సాధనాలన్నీ ఉన్నాయో అవి సమయానికి తయారుగా ఉన్నాయా? సర్వశక్తులు ఉన్నాయా? ఎవరికైనా శాంతి శక్తి కావాలి అంటే మీరు వారికి ఏదైనా మరొక శక్తి ఇస్తే
వారు సంతుష్టమవుతారా? ఎవరికైనా దాహం వేసినప్పుడు మీరు వారికి 36 రకాల భోజనం ఇస్తే వారేమైనా సంతుష్టం అవుతారా? కనుక కేవలం మీ కొరకు అశరీరిగా అవ్వడంలో ఎవరు రెడీ కాదు. అదైతే అవ్వాల్సిందే. కానీ స్వరాజ్య అధికారము ద్వారా ఏవైతే సాధనాలు ప్రాప్తించాయో, పరమాత్మ వారసత్వంగా లభించాయో, ఆ అధికారాలన్నీ ఎవరు రెడీగా ఉన్నాయా? ఉదాహరణకి ఈ సమయంలో ఏ మిషనరీ అవసరమో అది విదేశం నుండి వచ్చిన తర్వాత కార్యంలో ఉపయోగించారు అని మీరు సమాచారాలలో వింటున్నారు కదా, వార్తలలో. అనగా సాధనాలు ఎవరు రెడీగా లేనట్లే కదా. అంటే అక్కడి నుంచి తెప్పించుకున్నారు అంటే అన్ని సాధనాలను సమయానికి కార్యంలో ఉపయోగించలేకపోయారు కనుక ఎంత నష్టం జరిగింది. కనుక ఓ విశ్వ కళ్యాణి, విశ్వ పరివర్తకాత్మలు, సర్వ సాధనాలు ఎవరు రెడీగా ఉన్నాయా? సర్వశక్తులు మీ ఆర్డర్లో ఉన్నాయా? మీరు నిర్ణయ శక్తి రావాలి అని ఆజ్ఞాపించారు ఆత్మ, లేక సంకల్పం చేశారు అనుకోండి. అప్పుడు సెకండ్ కంటే తక్కువ సమయంలో నిర్ణయ శక్తి మీ ముందు హాజరైపోయి, ఓ స్వరాజ్య అధికారి, నేను హాజరుగా ఉన్నాను అని అనాలి. ఇలా ఆర్డర్లో ఉన్నాయా? లేకుంటే మీలో ఆ శక్తిని తీసుకురావడానికి 1 నిమిషం పట్టిన తర్వాత ఇతరులకు ఇస్తారా? ఒకవేళ సమయానికి ఎవరికి ఏది కావాలో అది ఇవ్వలేకపోతే ఏమవుతుంది? పిల్లలందరి మనస్సులో ఇక ముందు ఏం జరుగుతుంది, ఏం చెయ్యాలి అనే సంకల్పం అయితే నడుస్తూ ఉంది. జరగాల్సినవైతే చాలా ఉన్నాయి. ఇదైతే రిహార్సల్ అని వినిపించాం కదా. 6 నెలల తయారీకి చిన్న గంట మ్రోగింది. పెద్ద గంట ఇంకా మ్రోగలేదు. మొదట గంట మ్రోగుతుంది, తర్వాత నగారా మ్రోగుతుంది. భయపడతారా? కొద్ది కొద్దిగా భయపడతారా? శక్తి స్వరూపాత్మలకు ఏ స్వరూపం చూపించారు? శక్తి స్వరూపం అంటే పాండవులు కూడా ఉన్నారు, శక్తులు ఉన్నారు. సదాశక్తులకు కొంతమందికి 4 భుజాలు, కొందరికి 6 భుజాలు, కొందరికి 8 భుజాలు, కొందరికి 16 భుజాలు చూపించారు. వారిని సాధారణంగా చూపించరు. ఈ భుజాలు సర్వశక్తులను సూచిస్తాయి. కనుక సర్వశక్తివంతుని ద్వారా ప్రాప్తించిన మీ శక్తులను ఇమర్జ్ చేసుకోండి. సమయం వచ్చినప్పుడు ఇమర్జ్ అవుతాయిలే, వస్తాయిలే అని ఆలోచించకండి. కానీ పూర్తి రోజంతటిలో స్వయం పట్ల రకరకాల శక్తులను ఉపయోగించి చూడండి. అన్నిటికంటే మొదటి అభ్యాసం స్వరాజ్య అధికారం రోజంతటిలో ఎంతవరకు కార్యంలో ఉపయోగపడుతుంది. ఆత్మనైన నేను యజమానిగానే ఉన్నాను కదా అని కాదు, యజమానిగా అయ్యి ఆజ్ఞాపించండి. మరియు ప్రతి కర్మేంద్రియము రాజునైన నా లవ్ మరియు లాలో నడుస్తున్నాయా అని చెక్ చేసుకోండి. మన్మనాభవగా అవ్వమని మీరు మనస్సును ఆజ్ఞాపిస్తే, అది నెగిటివ్ మరియు వ్యర్థ ఆలోచనలు చేస్తే అప్పుడు అది లవ్ మరియు లాలో ఉన్నట్లు అవుతుందా? మధురత స్వరూపంగా అవ్వమని ఆజ్ఞాపిస్తే సమస్య అనుసారంగా, పరిస్థితి అనుసారంగా క్రోధం యొక్క మహారూపం రాదు. కానీ సూక్ష్మ రూపంలోనైనా ఆవేశము లేక చిరాకు వస్తూ ఉంటే అది మీ ఆజ్ఞలో ఉన్నట్ల. నేను నిరహంకారిగా అవ్వాలి అని ఆజ్ఞ ఇచ్చారు. కానీ వాయుమండలం అనుసారం నేను ఎంతవరకు అణిగి ఉండి నడవాలి? ఎంతో కొంత నాది కూడా చూపించాలి కదా. నేనే అణిగి ఉండాలా? నేనే చావాలా? నేనే పరివర్తన అవ్వాలా? నేనే నన్ను మార్చుకోవాలా అని ఆలోచిస్తే ఇది లవ్ అండ్ ఆర్డర్ అవుతుందా? కనుక విశ్వం పైన ఆర్తనాదాలు చేసే దుఃఖి ఆత్మల పైన దయ చూపించేందుకు మొదట స్వయం పైన దయ చూపించుకోండి. మీ అధికారాన్ని సంభాళించుకోండి. మున్ముందు నలువైపులా సకాష్ ఇచ్చే, వైబ్రేషన్లు ఇచ్చే మనసా ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే కార్యాన్ని చాలా చేయాలి. ఇంతకు ముందు కూడా వినిపించాం. ఇప్పటి వరకు ఎవరెవరు ఎంతవరకు సేవకు నిమిత్తంగా అయ్యారో వారు చాలా బాగా చేశారు మరియు చేస్తారు కూడా. కానీ ఇప్పుడు సమయ అనుసారంగా తీవ్ర వేగంతో బేహద్దు సేవ చేసే అవసరం ఉంది.
అనంతమైన సేవ విశ్వానికి అంతటికి. కనుక స్వరాజ్య అధికారిగా నువ్వు ఆత్మ రాజు అయ్యి కర్మేంద్రియాలను నడిపించే విధంగా ఎంతవరకు ఉంటున్నాను అని ప్రతిరోజు స్వయాన్ని చెక్ చేసుకోండి. ఆత్మ యజమానిగా అయి కర్మేంద్రియాలను నడిపించాలి. నేను యజమానిని. ఈ సాథీలు నా జతగాళ్ళు ఏవి? కర్మేంద్రియాలు, స్థూల ఇంద్రియాలు, సూక్ష్మేంద్రియాలు, ఈ సహయోగుల ద్వారా కార్యం చేయిస్తున్నా నేను అనే స్మృతి స్వరూపంలో ఉండాలి. స్వరూపంలో నశ ఉంటే స్వతహాగానే కర్మేంద్రియాలన్నీ మీ ముందు అలాగే చిత్తం హాజరుగా ఉన్నాము అని అంటాయి. శ్రమ చేసే అవసరం ఉండదు. ఈరోజు వ్యర్థ సంకల్పాలను తొలగించుకోవాలి. ఈరోజు సంస్కారాన్ని తొలగించుకోవాలి. ఈరోజు నిర్ణయ శక్తిని ప్రకటితం చేసుకోవాలి అని శ్రమ చేసే అవసరం ఉండదు. ఒక్కసారిగా అన్ని కర్మేంద్రియాలు మరియు మనస్సు, బుద్ధి, సంస్కారాలు మీరు ఏం కోరుకుంటే అది చేస్తాయి. ఇప్పుడైతే బాబా ఇది కోరుకుంటున్నారు కానీ అంతగా అవ్వడం లేదు అని అంటారు కదా. తర్వాత ఏది కోరుకుంటున్నారో అది సహజంగా అయిపోయింది అని అంటారు. కనుక ఏం చెయ్యాలో అర్థమైందా? మీ అధికారం యొక్క సిద్ధులను కార్యంలో ఉపయోగించండి. సంస్కారాన్ని ఆజ్ఞాపించండి. సంస్కారము మిమ్మల్ని ఎందుకు ఆజ్ఞాపిస్తుంది? సంస్కారం ఎందుకు తొలగిపోవడం లేదు? మీ ఆజ్ఞను అంగీకరించేందుకు సంస్కారము బంధితమై ఉంది. యజమాని స్థితిని తీసుకురండి. ఇప్పుడు ఇతరుల సేవ చేయడం చాలా 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 అవసరం. 4 సార్లు చెప్తున్నారు బాబా, చాలా 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 అని. ఇదైతే ఏమీ కాదు ఇప్పుడు చేస్తూ ఉండేది. ఇప్పుడు ఇంకా చాలా నాజూకు సమయం రాబోతోంది. అలాంటి సమయంలో మీరు ఎగిరే కళ ద్వారా ఫరిస్తాగా ఈ నలువైపులా తిరుగుతూ ఎవరికి శాంతి కావాలో, ఎవరికి సంతోషం కావాలో, ఎవరికి సంతుష్టత కావాలో అలా సకాశిస్తూ ఫరిస్తా రూపంలో తిరుగుతూ ఉంటే ఇతరులు కూడా అనుభవం చేసుకుంటారు. ఎలాగైతే ఇప్పుడు నీరు లభించింది, చాలామంది దాహం తీరింది, భోజనం లభించింది, టెంటు లభించింది, ఆధారం లభించింది అని ఎలాగైతే అనుభవం చేస్తున్నారో అలా ఫరిస్తాల ద్వారా శాంతి లభించింది, శక్తి లభించింది, సంతోషం లభించింది అనే అనుభవం చేస్తారు. ఇలాంటి అంతఃవాహక అనగా అంతిమ స్థితి, శక్తిశాలి స్థితి మీ అంతిమ వాహనంగా అవుతుంది. అంతేకాక నలువైపులా తిరుగుతూ అందరికీ శక్తులను ఇస్తారు, సాధనాలను ఇస్తారు. మీ రూపం ఎదురుగా వస్తోందా? ఇమర్జ్ చేసుకోండి. అప్పుడు ఎంతమంది ఫరిస్తాలు తిరుగుతూ ఉన్నారు, సకాశిస్తున్నారు, శక్తులు వచ్చేశారు అని అంటారు. మీరు శక్తులు వచ్చేశారు అనే ఈ పాటను వినిపిస్తారు కదా. శక్తుల ద్వారానే సర్వశక్తివంతుడు స్వతహాగానే ప్రత్యక్షం అవుతారు. విన్నారా? ఇప్పటి వరకు ఏదైతే చేశారో, ఏదైతే నడిచిందో అది సమయానుసారం చాలా మంచిగా జరిగింది. ఇక ముందు ఇంకా మంచిగా జరగాల్సిందే. మంచిది. భయపడలేదు కదా. సమాచారం విని భయపడ్డారా? ఇదైతే ఏమీ కాదు. మీ వద్ద అన్నీ ఉన్నాయి. ఇదైతే ఏమీ కాదు. అయినప్పటికీ అందరూ మీ సోదరి సోదరులే కనుక వారికి సేవ చేయడం కూడా మంచిదే. ఇప్పుడు స్వరాజ్య అధికారి అకాల సింహాసనంపై కూర్చొని ఉండండి. పైకి క్రిందికి అవ్వకండి. అప్పుడు చూడండి గవర్నమెంట్ వారికి కూడా ఇదే 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 అని సాక్షాత్కారం అవుతుంది. సింహాసనం నుండి క్రిందకు దిగకండి. మీ అధికారాన్ని వదిలిపెట్టకండి. ప్రతి సమయము మీ అధికారాన్ని నడిపించండి. స్వయంపై నడిపించండి, ఇతరులపైన కాదు, మీ కర్మేంద్రియాలపైన. మంచిది. కొత్త కొత్త పిల్లలు కూడా చాలామంది వచ్చారు. వృద్ధి అయితే జరగాల్సిందే. ఈ కల్పంలో ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి. మంచి పని చేశారు, ధైర్యం ఉంచుకొని వచ్చారు కనుక చేరుకున్నారు కదా. ఎవరైతే కూర్చుండిపోయారో వారు అలాగే కూర్చొని ఉన్నారు, ఏమీ జరగలేదు. ధైర్యం చాలా అవసరం. ఏ కార్యంలోనైనా ధైర్యం ఉంటే సఫలత లభించినట్లే. ధైర్యం తక్కువ ఉంటే సఫలత తక్కువ ఉంటుంది. కనుక ధైర్యము మరియు నిర్భయత ఉండాలి. ఇదేం జరుగుతోంది అని భయపడకండి. ఎవరో మరణిస్తూ ఉంటే మీరు భయపడుతున్నారు. నిర్భయంగా ఉండాలి. వారికి శాంతి యొక్క సహయోగం ఇవ్వండి.
ఆత్మకు దయా భావన ద్వారా సహయోగం ఇవ్వండి. అంతేకాని భయంలోకి రాకండి. భయం అన్నిటికంటే పెద్ద భూతం. ఇతర భూతాలు వెళ్ళిపోతాయి, కానీ భయం అనే భూతం చాలా కష్టంగా తొలగిపోతుంది. కేవలం మరణించే వారి గురించిన భయమే కాదు, చాలా విషయాల్లో భయం ఉంటుంది. తమ బలహీనతల కారణంగా కూడా భయం ఉంటుంది. అన్నిటిలో నిర్భయులుగా అవ్వడానికి సహజ సాధనం సదా స్వచ్ఛమైన హృదయం, సత్యమైన హృదయం. ఇలా ఉంటే ఎప్పుడు భయం అనిపించదు. తప్పకుండా మనసులో ఏదైనా విషయం ఇమిడి ఉన్నప్పుడే భయం కలుగుతుంది. స్వచ్ఛమైన హృదయం, సత్యమైన హృదయం ఉంటే బాబా రాజీగా ఉంటారు, మరియు అందరూ కూడా రాజీగా ఉంటారు. మంచిది. కొత్త కొత్త పిల్లలు ఎవరైతే వచ్చారో కొత్త జీవితంలో పరమాత్మ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు. విదేశాల నుండి కూడా చాలామంది వచ్చారు. విదేశీయుల గ్రూప్ చేతులెత్తండి. దాదాపు 700 మంది వచ్చారు. భలే రండి, స్వాగతం. మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ వారి సేవ. మహారాష్ట్ర వారి చేతులెత్తండి. 4000 మంది వచ్చారు. 4000 మందికి 4 రెట్ల శుభాకాంక్షలు. బాగా చేశారు. ప్రతి గ్రూపు వారికి వారి వారి సేవ యొక్క శోభ ఉంది. ఎందుకంటే సేవ కంటే ముందు పరివారం ఎదురుగా సమీపంగా వచ్చే గోల్డెన్ ఛాన్స్ లభిస్తుంది కదా. లేకుంటే మీది మహారాష్ట్రనా లేక ఆంధ్రప్రదేశ్ అని ఎవరు అడుగుతారు. కానీ విశేషమైన సేవ యొక్క ఛాన్స్ తీసుకోవడం వలన పరివారానికి, దాదీలకు, దాదాలకు ఎదురుగా వస్తారు. అంతేకాక సంతోషం అవుతుంది. ఎందుకు సంతోషం అవుతుంది చూడండి. సెంటర్లో ఎంతమందికి సేవ చేస్తారు. ఎక్కువలో ఎక్కువ 50-100 మందికి సేవ చేస్తారు, కానీ ఇక్కడైతే వేల మందికి సేవ చేస్తారు. కనుక దానికి రిటర్న్లో చాలా బాగా సేవ చేశారు, చాలా బాగా సేవ చేశారు అని అందరి ఆశీర్వాదాలు లభిస్తాయి కదా. ఈ ఆశీర్వాదాలు వర్తమాన సమయంలో సంతోషాన్ని కలిగిస్తాయి. అంతేకాక జమ కూడా అవుతాయి. డబల్ లాభం ఉంది. కనుక ఎవరైతే సేవ చేశారో వారికి సేవ యొక్క ఫలంగా సంతోషం కూడా లభించింది, మరియు జమా ఖాతా కూడా జమ అయింది. డబల్ లాభం జరిగింది కదా. ఇప్పుడు మెజారిటీ అన్ని జోన్లు బాగా సేవ చేయడం నేర్చుకున్నారు. అభ్యాసం అయిపోయింది. బాగా చేశారు. శుభాకాంక్షలు. అప్పుడు 100 మంది కుమారీల సమర్పణం ఉన్నింది. 100 మంది కుమారీలు లేవండి, అందరూ చూడండి. ఎక్కడ టీవీ ఉందో అక్కడ చూపించండి. మంచిది. మీరంతా సమర్పణం అయ్యే ఉన్నారు, కానీ సమర్పణం యొక్క పక్కా స్టాంప్ వేసుకోవాలి. ఈ ఆల్మైటీ గవర్నమెంట్ యొక్క స్టాంపు తొలగిపోదు. ఇది పక్కాయే కదా. పక్కాయేనా? చాలా 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 పక్కా అని ఎవరైతే భావిస్తున్నారో వారు ఒక చేతిని ఊపండి. మహారాష్ట్ర వారు ఏదైనా మహానతను చూపిస్తారు కదా, చాలా మంచిది. బాప్దాదా తరఫు నుండి చాలా చాలా అరబ్ సార్లు శుభాకాంక్షలు, అభినందనలు. ఇప్పుడు ఒక్క సెకండ్లో ఫరిస్తాలుగా అయ్యి విశేషంగా ఎక్కడైతే భూకంపం సంభవించిందో ఆ నలువైపులా ఫరిస్తాలుగా అయ్యి ఎగిరే కళ ద్వారా శాంతి, శక్తి మరియు సంతుష్టత యొక్క సకాష్ను వ్యాపింపచేసి రండి. ఒక్క సెకండ్లో ఫరిస్తా రూపంలో చక్కెర వేసుకొని రండి. అందరూ చక్కెర వేసి రండి. మంచిది. బాబా డ్రిల్ చేయించారు. నలువైపులా దేశ విదేశాలలో ఫరిస్తా రూపంలో విరాజమానమై ఉన్న స్వ అధికారి పిల్లలకు సదా లవ్ మరియు లా ద్వారా తమ స్థూల లేక సూక్ష్మ సహయోగి సాథీలను నడిపించేవారు. సదా బాప్దాదా ద్వారా ప్రాప్తించిన ఆత్మిక సాధనాలతో ఎవరు రెడీగా ఉండేవారు. నేనాత్మ రాజును అని భావించి రాజ్య అధికారాన్ని అనుభవం చేసేవారు. సదా ఎగిరే కళ ద్వారా ఫరిస్తా రూపంతో నలువైపులా సకాష్నిచ్చే శక్తి స్వరూపాత్మలకు సదా స్వచ్ఛమైన హృదయం, సత్యమైన హృదయం ద్వారా నిర్భయంగా ఉండేవారు. నిరాకార స్థితిని అనుభవం చేసే విశ్వ కళ్యాణి, విశ్వ పరివర్తకాత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. దాదీలతో మీ అందరికీ సంతోషం అవుతోంది కదా. మా నిమిత్త దాదీలు, దాదాలు ఎదురుగా వచ్చారు అని సంతోషం ఉంది కదా.
లేకుంటే మీరు కూడా రావాలని కోరుకుంటున్నారా? ఎదురుగా ఉన్నవారిని ఎక్కువగా చూస్తారు. ఇక్కడైతే ఇలా చేయాల్సి వస్తుంది. ఎదురుగా ఉన్న వారినైతే మాటి మాటికి చూస్తున్నారు. జగదీష్ అన్నయ్యతో బాబా చెప్పారు, అంతా బాగుందా? అన్నిటికంటే మంచి విషయం ఏమంటే శరీర సహితంగా స్వయాన్ని తండ్రికి సమర్పించేశారు. తండ్రికి మీదంతా ఇచ్చేశారు. ఇచ్చేశారా లేక ఇవ్వాలా? నిమిత్తాత్మలైన మీరు ఇచ్చేశారు కనుకనే సాకార రూపంలో మిమ్మల్ని ఫాలో చేస్తున్నారు. సాకార రూపంలో మహారథులను చూసి అందరికీ శక్తి లభిస్తుంది కనుక ఈ మొత్తం గ్రూప్ అంతా ఎలాంటిది? శక్తినిచ్చే గ్రూపు. నడిపించేవారు చాలా యుక్తిపరులు అని దాది జానకి అంటున్నారు. యుక్తిపరులుగా లేకుంటే ఇంత వృద్ధి ఎలా జరుగుతుంది? తండ్రి అంటున్నారు. నడిచేవారు కూడా తండ్రి కంటే ఎక్కువ చతురులు. మంచిది. అందరూ సదా మేరా బాబా, నా బాబా అని హృదయం నుండి పాడుతూ ఉంటారు. ఈ పాట పాడడం అందరికీ వస్తుంది కదా. మేరా బాబా, నా బాబా, నా బాబా అనే పాట పాడడం వస్తుందా? సహజమే కదా. నా బాబా అనుకుని తన వారిగా చేసుకున్నారు. పిల్లలు తండ్రి కంటే తెలివైన వారని బాబా అంటున్నారు. ఎందుకు? భగవంతుణ్ణే బంధించారు. జానకి దాదీతో అన్నారు, బంధించారు కదా. మరి బంధించేవారు శక్తిశాలురా లేక బంధింపబడేవారు శక్తిశాలురా? ఎవరు శక్తిశాలురు? బంధింపబడేవారు మీకు కేవలం ఇలా బంధిస్తే నేను బంధింపబడతాను అనే పద్ధతి వినిపించారు. అద్భుతంగా చెప్తున్నారు చూడండి బాబా. ఇలా బంధించండి అని కూడా చెప్తూ ఉన్నారు. మంచిది. ఓం శాంతి. వరదానము. స్వయాన్ని నిమిత్తంగా భావించి వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థ వృత్తి నుండి ముక్తులుగా ఉండే విశ్వ కళ్యాణకారి భవ. నేను విశ్వ కళ్యాణ కార్యార్థము నిమిత్తంగా ఉన్నాను. ఈ బాధ్యత యొక్క స్మృతిలో ఉంటే ఎప్పుడు ఇతరుల పట్ల లేక స్వయం పట్ల వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థ వృత్తి ఉండవు. బాధ్యత కలిగిన ఆత్మలు ఒక్క అకల్యాణకారి సంకల్పం కూడా చెయ్యరు. ఒక్క సెకండ్ కూడా వ్యర్థ వృత్తిని తయారు చేసుకోరు. ఎందుకంటే వారి వృత్తి ద్వారా వాయుమండలం పరివర్తన అవ్వాలి కనుక సర్వుల పట్ల వారికి శుభభావన శుభకామన స్వతహాగానే ఉంటుంది. స్లోగన్. క్రోధం అనేది అజ్ఞానం యొక్క శక్తి, శాంతి అనేది జ్ఞానం యొక్క శక్తి. అవ్యక్త ఇషారా. ప్రేమ స్వరూపులై ప్రేమలో లీనమయ్యి బాబా ప్రేమలో విజియల్గా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే మరజీవగా అయ్యారో క్రొత్త జన్మ క్రొత్త సంస్కారాలను ధారణ చేశారు. క్రొత్త జన్మే. ఎందుకంటే అక్కడ మరణించాము, బ్రాహ్మణులుగా జీవించారు కనుక పాత సంస్కార రూపీ వస్త్రాలపైన ప్రీతి ఎందుకు? ఏ వస్తువు అయితే బాబాకు ప్రియంగా ఉండదో అది పిల్లలకి ఎందుకు ఇష్టమవుతుంది? కనుక ప్రీతి బుద్ధి కలిగి లోపల ఉండే బలహీనతలు, లోపాలు, నిర్బలత మరియు కోమలత, పాత ఖాతాలన్నింటినీ సదాకాలానికి సమాప్తం చేసి విజయీలుగా కండి. రత్నజడిత వస్త్రాన్ని వదిలి జడీభూతమైనటువంటి వస్త్రం పైన ప్రీతి ఎందుకు పెట్టుకున్నారు? ఓం శాంతి.